కోటా వినూత మన స్నేహితులు ఒకరు మిత్రులు ఒకరు కామెంట్స్ రూపంలో పెడితే ఆ డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగిందనమాట. ఈమె శ్రీకాళహస్తికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. ఈమె గురించి మేము ట్విట్టర్లో చాలా పోస్టులు చూసేవాళ్ళం. జీవితం అంతా ప్రజాసేవ కోసం, ఆమె జీవితం అంతా దానికోసమే వెచ్చిస్తున్నట్లుగా. అంటే ఈ ఎలివేషన్ టీములన్నీ ఇంతే ఉంటాయి కదా, ట్విట్టర్లో ఉంటాయి. ట్విట్టర్కి మనం కొన్ని రోజులుగా చాలా దూరంగా ఉంటున్నాం, చాలా హాయిగా ఉంది కూడా. ఈ మన వారు పెట్టగానే చూసినప్పుడు ఫ్యాక్ట్స్ చెక్ చేసినప్పుడు శ్రీనివాసులు అని ఈవిడి గారి పిఏ చెన్నైలో శవమై తేలాడు. నేను ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తానే. ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారని చెప్పేసి నానా యాగి చేస్తూ ఈ రోజుకి కూడా ఏం బాబు మీరు అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారా, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారా అంటూ తెగ హడావిడి చేశారు కదా. ఇప్పుడు ఈ జనసేన లీడర్ని అరెస్ట్ చేశారు. సేమ్ పిఏ, అంటే అతను కాదు, సేమ్ పిఏ కారు డ్రైవర్ శ్రీనివాసులు మర్డర్ కేసులో. ఏ ఆధారం లేకుండా పోలీసులు ఏమి అరెస్ట్ చేయరు. శ్రీకాళహస్తి తీసుకొచ్చి మరీ విచారిస్తున్నారు. ఈమెని, ఈమె భర్తని, ఈమె తండ్రిని, ముగ్గురిని. ఈమె గారు కారు డ్రైవర్ని తొలగించడం కూడా పెద్దగా ప్రకటించింది. ఎప్పుడు జూన్ 21న మా కుటుంబానికి ద్రోహం చేశాడు కాబట్టి మేము తొలగిస్తున్నాం నీ కారు డ్రైవర్ని, నీ పిఏని తొలగించినప్పుడు ప్రకటనలు ఎందుకు వస్తాయి? దాని తర్వాత చెన్నైలో ఇతగాడు డెడ్ బాడీ దొరికిందట. ఇప్పుడు 8వ తారీఖున 3 రోజులైంది. 4వ రోజున పాపం బద్దలైంది. ఇప్పుడు దొరికారు కదా, వదలకుండా వదిలేస్తారా? దొరికారు కదా. ఇప్పుడు ఏదో ఒక పార్టీలోని వాళ్ళే దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు అన్నట్లు బిల్డప్ ఇచ్చినటువంటి ఈ పార్టీ ప్రతినిధులు ఉన్నారే, శివశంకరని, సత్య ఆట, వీళ్ళందరూ రావాలి, వచ్చి మాట్లాడాలి. ఏది ఈ మర్డర్ రాజకీయాలను ఏమంటారో వచ్చి చెప్పాలన్నమాట. మేము శుద్ధపూసలము, వెన్నపూసలము, గాంధీ గారి వారసులము, అసలు సనాతన ధర్మ సారథి నేతృత్వంలో పనిచేయటమే మా అదృష్టం. ఇలా ఉంటే వీళ్ళు పెట్టే ట్వీట్లు. ఇప్పుడు దొరికినప్పుడు చేసే విమర్శలు చచ్చినట్టు అంగీకరించాలి. దీని మీద తిరగబడితే కుదరదు. నా మీద కుట్ర జరిగింది, ఇవే నెక్స్ట్ వీళ్ళు చెప్పేది. నెక్స్ట్ ఇంకేమన్నా కార్డులు ఉంటే ఆ కార్డులు కూడా తీసి వాడతారు. మనము ఇంకొకటి మీద వేలెత్తి చూపించేటప్పుడు ఒక హద్దు దాటకుండా ఉంటే, మన మీదకి ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు కూడా అవతల వాళ్ళు కూడా హద్దు దాటకుండా ఉంటారు. ఏంటి ఈ పిఏ చేసిన ద్రోహం ఏంటి ఇప్పుడు ప్రకటించమనండి. జూన్ 21న మా కుటుంబానికి ఈ డ్రైవరు పిఏ శ్రీనివాసులు మాకు ద్రోహం చేశాడని తొలగించారు కదా, ఆ ద్రోహం ఏంటో చెప్పండి ఇప్పుడు పోలీసులకి. చెప్పాలి కదా. నేను చెప్పేది ఏంటంటే, మన వ్యూవర్స్కి దరిద్రపు కామెంట్లు పెట్టకండి. మీ అంచనాలని, ఆలోచనలని, ఊహల్ని కాసేపు తీసి పటక మీదకి ఇచ్చేసేయండి. పోలీసులు చెప్తారు నిజమేంటనేది, పోలీసులు చెప్తారు. ఇప్పుడు ఒకడు ఉన్నాడే, ఏది ఒక లేడీని మభ్యపెట్టి లోబరుచుకొని నానా రకాలుగా యాగీ చేసి, వాడి మొహం చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది. తిరుపతోడు వాడు వచ్చి మాట్లాడాలి దీని మీద. ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పి గొప్పగా ఇవాళ చెప్పడం కాదు, వాడు వచ్చి మాట్లాడాలన్నమాట. ఎందుకంటే వాడు అని ఎందుకు అంటున్నానంటే, వాడు చేసినవి మాట్లాడుతున్న తీరు అలా ఉంటుంది కాబట్టి వాడికి కరెక్ట్ పదం అన్నమాట. వాడు అనే ఎవరైనా ప్రపంచంలో పిలిచే అర్హతలు ఎవరికైనా ఉన్నాయంటే ఫస్ట్ అతన్ని పిలవాలి. నేను వాడి పేరు కూడా చెప్పను. మనిషిని చూస్తేనే ఒళ్ళు మండుతుంది. మనం బాడీ షేమింగ్ చేయకూడదు, కానీ ఇలాంటి విధానం చేయాలి. ఛాన్స్ వచ్చింది కాబట్టి ఎక్కి తొక్కుతారు. ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నారు. ఏం లేకపోతే ఒక పద్ధతి ఉంటుంది. ఒక హత్య కానీ, అత్యాచారం కానీ, మోసం చేసిన ఆరోపణలు కానీ వచ్చినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఆరోపణల మీద మనం ఏదన్నా స్పందించడం. అన్ని హద్దులు చెరిపేసేసి నానాయాగి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పాపం అలాంటి పరిస్థితి వచ్చేసరికి విలవిల్లాడుతున్నారనమాట. ఎలా సమర్థించాలి? పార్టీ నుంచి వినూత్ గారిని మేము బహిష్కరించేసాం. పార్టీ నుంచి బహిష్కరించేశారా? అయితే సరిపోతుందా? ఇదేనా మీరు చెప్పేది? ఇది జగన్మోహన్ రెడ్డి చేయాలి కదా అంటారా? మీరు ఎవరు చెప్పడానికి? మీరు అలా చెప్తారు. ఇప్పుడు మీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొద్ది కాలంగా ఆమె మా పార్టీ విధి విధానాలకు లోబడి పనిచేయటం లేదు కాబట్టి. ఏంటి విధి విధానాలు?
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారట. ఇట్లా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పిన వాళ్ళ జాబితా చాలా ఉంది. వాళ్ళందరూ అలా చేయట్లేదే. ఆరోపణలుగానే నిజాలుగా కూడా తెలిసిన క్యాండిడేట్లను కూడా కొనసాగిస్తున్నారు కదా. రాజకీయం అంటే ఇలానే ఉంటుంది. మనమే సచ్యలుగా ఉండటమే కాదు, మన చుట్టూ వాళ్ళు కూడా ఉండాలి. ఉండకపోయినా కొన్ని ఆరోపణలు వస్తాయి, వాటిని ఎదుర్కొనే సత్తా ఉండాలి. అధికారంలో ఉండగానే సరిపోదు, దీనికి సమాధానం చెప్పాలిగా. పార్టీ నుంచి బహిష్కరించేసేసామంటే కుదరదు కదా. ఆమె మీ పార్టీలో ఉన్నప్పుడే ఇది జరిగింది, తర్వాత బహిష్కరించారు. చూద్దాం ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకా ఇలాంటివి ఎన్ని బయటపడతాయో. కాలం జస్ట్ వెయిట్ చేయగలిగితే ప్రతి వాళ్ళ మీద బురద చల్లే అవకాశం ప్రతి వాళ్ళకి ఇస్తుంది రాజకీయం. బాయ్.